తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్రకథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసుకున్న ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ, జగదీష్ పళానిస్వామి, లోహిత్ ఎన్కే నిర్మించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సినిమాకు సత్యన్ సీరియన్ సినిమాటోగ్రఫీ అందించగా ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించడంతో జననాయకన్ చిత్రం తన కెరీర్ లో చివరి చిత్రం కాబోతుంది. దాంతో ఈ సినిమాను భారీ వ్యయంతో అంటే 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ఓవర్సీస్ లో ఫార్స్ ఫిల్మ్, సౌత్ లో కేవిఎన్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల మలేషియాలో అట్టహాసంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమారు 1,00,000 మంది అభిమానులు హాజరయ్యారు. ఇలాంటి క్రేజీ భారీ అంచనాల మధ్య జననాయకన్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ భారీగా మొదలైంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 153 లొకేషన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. దాదాపు 250 షోలను ప్రదర్శిస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి 6,000 నుండి 6,500 టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఇప్పటికే $12,05,000 నుంచి $15,00,000 వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన తమిళం, కన్నడంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. బెంగళూరులో ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ఓపెన్ చేసిన ప్రతి స్క్రీన్ లోనూ 55 నుండి 60% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా ఇప్పటికే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. రానున్న రోజుల్లో భారీగా వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఆంధ్ర, నైజాంలో విజయ్ సినిమాలకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అదీ కాకుండా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉండడంతో భారీగా ఓపెనింగ్స్ కూడా ఉంటాయనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.